ఒకప్పుడు చాలా ఇష్టంగా తినే పల్లెటూరి స్టైల్‌లోని నీళ్ళ ఆవకాయని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆవకాయకి కావలసిన పదార్థాలన్నీ చూపిస్తాను. మనం మామూలుగా నూనెతో ఎలా అయితే ఆవకాయ పట్టుకుంటామో అదే ప్రాసెస్‌లో పడతాము. అక్కడ నూనె వేస్తాము, ఇక్కడ వాటర్ వేస్తాము. అదే తేడా. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇలా నీలావకాయని పట్టి తినే రోజులు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి ఈ నీలావకాయని ఈరోజు మళ్ళీ మేము ట్రై చేయబోతున్నాము. కొంతమంది చెప్పారనమాట, టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, సేమ్ దానిలాగే ఉంటుంది అన్నారు. కానీ నీళ్లు తగిలితేనే పోతుంది అనుకునే మనలాంటి వాళ్ళకి ఈ ఆవకాయ ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు, మనకి ఆవకాయ ముక్కలు మీకు తెలిసిందే, మామిడికాయలు కట్ చేసుకున్నాము, కారపొడి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, మెంతులు. ఇవి వచ్చేసి మనకి తాలింపు పెడతామండి. ఇక్కడ ఈ ఆవకాయకి, నీళ్ళ ఆవకాయకి తాలింపు పెడతాము. నార్మల్ నూనె పోసుకున్న ఆవకాయకి తాలింపు పెట్టాము. ఇదే డిఫరెంట్ అనమాట. టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఈరోజు మేము ఇది ట్రై చేయబోతున్నాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. 4 చెంచాల ఆవాలను వేసుకొని అందులోనే మనకి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇవి రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకుంటే పౌడర్ అనేది మంచిగా అవుతుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చిట్టపట్లాడితే మనకు కావాలని కరెక్ట్గా అయిపోయినట్టే. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం పౌడర్ చేసుకోవడానికి. చల్లారిన తర్వాత ఈ మూడింటిని కలిపి మెత్తగా పౌడర్లా వచ్చే విధంగా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే జల్లించే పని ఉండదన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి వీలుగా మనం ఆవకాయకి ముందుగా మంచిగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఇక్కడ 3 స్పూన్ల కారం అయితే వేసుకున్నాము. ఇది 4వ స్పూన్ అండి. 5, 6 స్పూన్లు మనం తినే కారం కంపల్సరీ. ఇది మన ఇంట్లో ఉంటుంది కదా. 6 స్పూన్ల కారం, అలాగే 4 స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకోవాలి. సరిపడగా వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం మెంతులు, జీలకర్ర, ఆవాలని ఫ్రై చేసి వేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ బాగా మెత్తగా కోర్స్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ని. నెక్స్ట్ మనం 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని నీట్గా ఒలిచేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఒక 10 నుంచి 20 వెల్లుల్లిపాయ రేకులు అయితే ఉంటాయన్నమాట, వాటిని వేసుకుంటున్నాం. ఇలా వేసుకున్నాక ఈ 3 మిశ్రమాలు బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, మెంతి పొడి, ఆవు పొడి, జీలకర్ర పొడి 3 బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మన స్పెషల్ ఏంటి అంటే నూనె వేయకుండా వాటర్తో పెడుతూ మనం ఆవకాయని అయితే కలుపుకుంటున్నాం అనమాట. ఇది నీళ్ళ ఆవకాయ అనమాట. ఒకప్పుడు బాగా తినేవాళ్ళండి, పల్లెటూరు స్టైల్లో చేసుకునే వాళ్ళు అనమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మొత్తం మనకి ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనం నూనె వేసే ప్లేస్లోని వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఇది నార్మల్ వాటర్ అనమాట, మనం తాగే డ్రింకింగ్ వాటర్. వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనమైతే ఏ మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో మనం కలిపిన కారం బాగా ఈవెన్గా ముక్కలకి బాగా పట్టే విధంగా కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసినట్లయితే మామూలుగా పలుచగా అయిపోతుంది. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా ఒక 2 స్పూన్లు వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని. మన నూనె అయితే ఒకటేసారి వేసుకోవచ్చు. నూనె వేయటం వల్ల అది వేరే ప్రాసెస్ కాబట్టి మనం ఆవకాయ ఎలా అయితే ప్రాసెస్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ మనం నూనె వేయకుండా నీళ్లు వేసి చేస్తున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఉప్పు, కారం అనేది కూడా వాటర్ పడగానే తొందరగా కరిగిపోతుంది. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 4 స్పూన్లు కానీ 5 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఈ ఆయిల్ తీసుకొని మనం ఈ ఆవకాయని తాలింపు పెడతాం అనమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడింటిని కలిపి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చూడండి, ఇక్కడ నార్మల్గా మన ఆవకాయకి అయితే తాలింపు పెట్టి వేసే పని ఉండదు. నూనె పోసిన ఆవకాయకి, ఈ నీళ్ళ ఆవకాయకి మాత్రం కంపల్సరీ ఈ ప్రాసెస్ చేయాల్సిందే. ఇలా చేయడం వల్లే ప్రాసెస్ బాగుంటుందంట. ఈ ఆవకాయ అసలు మాకు తెలీదు, మేము ఎప్పుడు నూనెతోనే పడతాం. కానీ మా పక్కన ఉన్న వాళ్ళు ఆ ఆవకాయ పట్టి టేస్ట్ చేయమని కొంచెం ఇచ్చారనమాట. అది మాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది. మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేసాము. చూడండి, ఇప్పుడైతే
మనకి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని తీసుకొచ్చేసి మనం వేడిగా ఉన్నప్పుడే ఈ ఆవకాయలో వేసి కలిపేసేయాలి. మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట ఈ తాలింపు పెట్టినప్పుడు, చాలా బాగా అనిపించింది. ఆ పచ్చడి కూడా చాలా బాగుందండి. ఇది బయట అయితే ఒక 15 days ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా సరే మనకి సంవత్సరాల తడబడైనా సరే ముక్క మెత్తబడకుండా బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఫ్రిడ్జ్లో ఉన్న ఆవకాయ ఏదైనా సరే ముక్క అసలు మెత్తబడదండి. మనం స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. ఇది మాత్రం 15 రోజులు మాత్రమే బయట ఉంటుంది. టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఉంటుంది. మనం అదే గిన్నెలోని అమ్మమ్మలు ఎలా అయితే మనకి ఆ పచ్చడి పెట్టిన తర్వాత కొంచెం అన్నం వేసి తలకో ముద్ద పెడతారు కదా, ఆ ఫీలింగ్ మళ్ళీ మాకు ఈరోజు అయితే వచ్చిందనమాట. ఇలా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం అన్నం వేసుకొని ఒక ముద్ద అందరికీ పెట్టారు. మేమందరం తినడం చాలా బాగుంది. మొన్న వేరే వాళ్ళు ఇస్తే తిన్నాము, ఇప్పుడు మా అంతటా మేము చేసుకొని తింటున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం మరి. మీరు ఇప్పుడు తినండి. అన్నీ సరిపోయినాయి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా. నూనె రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఆవకాయలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి మనలాంటి వాళ్ళం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.